స్టేట్ ఛానల్ మటుకు మార్చకండి. పొద్దునే బయటికి తీసుకొచ్చినా ఏం కథ? కథ ఏం లేదు మామ, ఇంట్లో వాళ్ళు పని చెప్పారు, ఆ పని చేయాలి కదా, అందుకే తీసుకొచ్చా. ఇంట్లో పని పాట బేవర్స్గా తిరిగే వాళ్ళకి మనకే చెప్తారా పనులు, ఇంకెవరికి చెప్తారా? ఏం చేస్తాం మామ, ఈ వర్షం ఏంటి మామ, ఈ టైంలో ఇప్పుడు వచ్చింది. అరే చిటికిందా అమ్మ ఏదో పని చేద్దాం అనుకుంటే ఏదో ఒకటి చికా చేస్తుందండి మధ్యలో. వర్షం ఏంట్రా బాబు, తగ్గేటట్టు లేదు అసలు. ఒక్కొక్కసారి అంతే, ఏం చేద్దాం? అరేమో ప్రతి ఒక్కడు ఇద్దరు ముగ్గురు పికర్లను మెయింటైన్ చేస్తారు మా, మనకి ఏది లేదు. ఇంకా ఏం చేస్తాం ఎంత ట్రై చేసినా కానీ ఎవరికి పడాలి. అంతే మా, అమ్మాయిలు పక్క పొరం పోకలకే పడతారు మా, మంచి వాళ్ళకి పర్రు. ఈసారి ఏం చేద్దామంటే కొంచెం మంచిదిగా ట్రై చేయాలి, అట్లానే ట్రై చేయాలి. అవును మా, మనం ఈసారి మంచి ఫిగర్ని బట్టి ఖచ్చితంగా ట్రై చేయాలి. అయినా ఈ అమ్మాయికి టేస్ట్ లేదురా, వాళ్ళకి టేస్టే లేదు, ఎవరికి పడతారు, మనల్ని మంచి పడితే అవ్వట్లేదు. అవును, ఏదో చెప్పిన మాటలకి ఎత్తైనా పడిపోతారు. మంచోడు చెప్పని వాడికి తీటలు కాదు పురుగుల్లాగా అనిపిస్తాయి మాట. వీళ్ళకి యూజన్ చేసేటోడే కరెక్ట్, అంటే జీవితాన్ని మోసం చేసిపోయేటోడే కరెక్ట్, మంచిగా చూసుకునేటే కరెక్ట్ కాదు. అందుకే ఈసారి లాభం లేదు కానీ ఈసారి మంచి అమ్మాయిని ట్రై చేయాలి. అవును మరి, ఈసారి మంచి అమ్మాయిని ఖచ్చితంగా గట్టిగా ట్రై చేద్దాం, ఓకేనా? కొంచెం అమ్మాయి చూడరా. అమ్మాయి ఏముంది మామ? అవును మామ, సూపర్ ఉంది మామ. ఫాలో చేద్దాం. ఏం చేస్తాను? ఏం లేదు, అమ్మ నాన్న అందరూ పంచుకున్నారు. అన్నయ్య బాగున్నా? కొంచెం పని నాకు. సరే. అది మా మొత్తానికైతే అమ్మాయిని ఇక్కడే మన గురించి ఏదో దాన్ని చేసేసి మొత్తానికైతే పడేద్దాం, ఓకేనా? ఇంకా ముందు పీకినావు, ఇప్పుడు ఇది అవుతుందా? ఎందుకు అవ్వదు, బాగా అవుతుంది. ఇప్పుడు చూడు చంపేస్తా.
చూడు 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 ప్లీజ్ చూడు చూడు. చూడదు మావా, చూస్తుంది మామ, ఆగు మామ. చూడదు మావా, పోదాంపా. ఎందుకు చూడదు, ఇప్పుడు చూస్తుంది చూడు. అమ్మాయి ఏంటి మా మనకి అంతకన్నా కోపంగా చూస్తుంది? ఆ అమ్మాయి కోపంగా చూసినా హ్యాపీగా చూసినా పర్లేదు మామ, మనకి చూస్తుంది అది కావాలి మనకి ఇంపార్టెంట్. అమ్మాయి మాత్రం బాగుందిరా. అవును మా సూపర్ ఉంది. నేను ఎలాగైనా దీన్ని దక్కించుకుంటాను, నేను చేసుకోవాలి. అంటే ఎంతసేపు ట్రై చేస్తుంది నీకు అనుకుంటున్నావా? ఊళ్ళో ప్రతిదానికి ఒకతో బయటిది కూడా కావాలా నీకు? అట్లానే కాదు మామ, ఎంతమందికి ఒక్కినా నాకు ఒక్కదాన్ని పడుతుందారా? ఈ ఒక్కమ్మాయి నాకు కావాలి మామ, ప్లీజ్ మామ, ప్లీజ్ మామ, ఒక్కమ్మాయి నాకు వదిలిపెట్టు మామ, ప్లీజ్ మామ. అది నాకు కావాలి. నా కోసం మామ ప్లీజ్, అవసరం నీకు ఇలా నీకు 100 పికలు తెచ్చాను. నాకు 100 పికలు ఇచ్చినా నాకు అదే కావాలి. నా కోసం వదిలిపెట్టు మామ, ప్లీజ్ మామ, ప్లీజ్. సర్లేరా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి ఎడ్డంటే తెలిసేద్దాం రా. ఎడ్స్ పడితే నాది, టేల్స్ పడితే నీది. మళ్ళీ ఎడ్డెంట్ ఎందుకు మామ, ప్లీజ్ మామ, ప్లీజ్. అంతే, నేను చెప్పింది అంతే, ఇదే ఫైనల్. సర్లే, ఏదో ఒకటి చేద్దాం. సరే, ఎడ్డెంట్ వేస్తాం. ఎడ్డు పడితే నాకు, టైల్ పడితే నీకు. మళ్ళీ కొట్టుకోవడాలు గిట్టుకోవడాలు ఏం లేదు, ఇప్పుడే ఫిక్స్ అయిపోదాం, ఓకేనా? సరే మా. సరే చూడు, మళ్ళీ ఏదో కదా నేను చేశాను ఉంటాను. చూసావమ్మా, బొమ్మ పడింది, ఆ ఫిగర్ నాకే. సరే ఏడు, ఎప్పుడు ఉండేది ఇక. రేపు పొద్దున్న రెడీగా ఉండు, ఏదైనా ఉరికించేద్దాం. సర్లే. అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా. సరే వెళ్ళి రావే, తొందరగా రావే మరి. బాబా, ఈ అమ్మాయిరా, తను అలా వెళ్ళిపోతా ఉంటే నాకు ఎలాగో అనిపిస్తుంది. అరే, నువ్వు ఆ అమ్మాయి కనిపిస్తే దగ్గరికి వెళ్ళి మాట్లాడే ధైర్యం లేదు, కానీ ఆ అమ్మాయి వెళ్ళిపోతానని నువ్వు ఎలా అంటావురా? సమాజంతో నువ్వు కూడా కొద్దిగా అప్డేట్ అవ్వాలిరా. నువ్వు కూడా అమ్మాయికి ఒక లవ్ లెటర్ స్టైల్గా రాయి. అంతే అంటావా? అంతే. రాస్తా, మీరు చెప్పావు కదా లవ్ లెటరేగా, రాస్తా. నీకోసం కాకపోయినా తన కోసం ఉన్నారు, రాస్తా. అందుకే రా నేను మార్గదర్శనం తెచ్చుకున్నాను. ఓకే, తీసుకో, అవునట రాసుకో. ఇప్పుడు నేను చెప్తా, నువ్వు దాన్ని బట్టి రాలేదు, ఓకేనా? మొత్తానికి తిరగలేదు. ఎట్లుంది? సూపర్, లెటర్ చాలా బాగుంది. ఆ అమ్మాయిని ఖచ్చితంగా పడిపోతుంది. అవునా? ఇక్కడ అయిపోయింది ఒకటనా? లేదు 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 లేదు, ఒక విలేజ్లో ఒక అమ్మాయిని ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనేది అసలు కదా రేపు చూపిస్తా. రేపు చూపిస్తా. ఎవరు లేదేంట్రా? ఎవరు? పిలుపు. అమ్మా, అమ్మా. ఏంటి బాబు, అన్నం లేదు ఏం లేదు, వదరుబా. మేము కేబుల్ ఆఫీస్ వచ్చామండి, మీ ఇంటికి కేబుల్ కనెక్షన్ పెడదామని వచ్చాం. మాకు టీవీ లేదు ఏం లేదు బాబు. మరి కార్తీక దీపం సీరియల్ ఎలా చూస్తారు? మేము ఫోన్లో చూస్తాం బాబు. నువ్వైనా ఊరికి ఎందుకు చేస్తాను, అవతలకు పోటీ.
పదరా. ఎక్కువసేపు అని చెక్కేటుంది అరే ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ఇప్పుడు ఏం చేద్దాం? ప్లాన్ బి అమలు చేద్దాం. ప్లాన్ బి. వెళ్ళిపోదా? రే మా అమ్మ ఇస్తుందిరా. అవును అట్లా బండి ఇక్కడ ఉంది, బండి తీసుకొస్తుందా? అవును బండి తీసుకొస్తుంది, లుక్కుంటుంది. అవును నిజంగా లుక్కుంటుంది. मेकअप तसने बारात के ओल्ड सिटी गलीला तसने సిగ్గుండా లేదా ఎంతకన్నా ఫాలో అవుతావు? ఆ ప్లాన్ బి ఏదో తొందరగా అమలు చేయి. చేద్దాం ఇప్పుడే ఉంది అమ్మ చేస్తుంది. ఎట్లేసింది? ఎవరది అసలు? ఎవరు వేసింది? ఏంటిది అసలు? ఏదో లెటర్ లాగుందే, ఇక్కడ ఏదో రాసింది, చదువుదాం సరేనా? హలో పిల్ల, నీ పేరు తెలియకుండా రాసే అలా. మీరు నాకు ఓకే, నేను మీకు ఓకే అయితే ఇక క్యాకే. మీరు చాలా మందంగా ఉన్నారు. మందమా? అది మందం కాదక్క, అందం అనుకుంటా. మీ చర్మ సౌందర్యం రహస్యం విక్సా? విక్స్ కాదక్క, లక్స్ అనుకుంటే. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి తయారు. ఈ తయారు మగ తయారు ఎవరే? తయారు కాదు, తయారు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేక నేను లేను. నీ తోడు కావాలి. నువ్వు నాకు నచ్చావు, నిన్నే ప్రేమిస్తా. ఇట్లు నీ పేరు నాకు తెలియదు కాబట్టి చిన్నదాన్ని కోసం. ఈ లెటర్ అసలు ఎవరు రాశారే? అసలు ఈ లెటర్ వచ్చింది నీకా నాకా? అసలు ఎవరు వేశారు? నాకు ఒకరి మీద డౌట్ ఉంది అక్క. ఎవడే వాడు అసలు? నా వెనకాల ఒకరు ఫాలో అవుతున్నారని చెప్పాగా అక్క. ఎవడే వాడు? ఈసారి రాని వాడు సంగ జ్యోతగా. నా వెనకాల ఒకరు ఫాలో అవుతున్నారని చెప్పాగా అక్క, అది కానీ. ఏంటి మా మీరు ఎంత ఆవేశంలో ఉన్నారు? ఆవేశంతో కాదురా, దొరికితే కుమ్మేటట్టున్నారు. పోదాం పద పద. ఏంట్రమ్మా ఆ అమ్మాయి గురించి ఏదో అనుకుని ట్రై చేశా, ఇప్పుడేమి ఇలా అయింది. అంతే మామ, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. నీకు కూడా ఒక రోజు వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి. అంతే తప్ప మనం ఏం చేయలేము మామ. అంతే అంటావా? అంతే మామ.